నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్లోనే చేస్తారా? ఖైరతాబాద్ భారీ గణనాథుడు హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం కాబోతున్నాడా? సాగర్లో నిమజ్జనం విషయంలో హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? మరి వినాయక్ సాగర్ ఏర్పాట్లు ఎక్కడి దాకా వచ్చాయి? గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ ఇష్యూపై స్పెషల్ ఫోకస్. సిటీలో వినాయక చవితి ఉత్సవాలు ఒక స్థాయిలో జరుగుతాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేది ఇక్కడే. ఇందులో గణేష్ నిమజ్జనం అంటే ఆ శోభే వేరుగా ఉంటుంది. గణేష్ నిమజ్జనం ఈసారికి మార్చాలని భావించింది ప్రభుత్వం. కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించలేదా? నిమజ్జనం ఎప్పట్లాగానే హుస్సేన్ సాగర్లోనే జరుగుతుందా? వినాయక చవితి వస్తే చాలు హైదరాబాద్ వాసులకు కన్నుల పండుగ. భారీ గణనాథులు వీధులెంబడి ఊరేగింపుగా వెళుతూ సందడి చేస్తారు. చిన్న చితక వినాయక మండలి గణనాథుల మొదలు ఖైరతాబాద్ భారీ వినాయకుల వరకు అన్ని విగ్రహాలది ఒకే దారి, అదే హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ అంటే తెలిసిందే, హైదరాబాద్ గుండెకాయ, ఒకప్పటి మంచినీటి చెరువు. ఇప్పుడు ఇదే హుస్సేన్ సాగర్ దుస్థితి సగటు నగరవాసికి విదితమే. ఎక్కడెక్కడో నాలాల నుంచి మురుగునీరు, వాటితో పాటు వచ్చే రసాయనాలు కలిసి హుస్సేన్ సాగర్ నీటిలోని మంచినెప్పుడో కలుషితం చేశాయి. దీనికి తోడు విగ్రహాల నిమజ్జనం కూడా తోడైంది. అసలే మన వాళ్లు రంగురంగుల వినాయకులను తీర్చిదిద్దడంలో పోటీ పడుతుంటారు. అందులో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి వివిధ రకాల రసాయనాలను జోడించి మరీ వీటిని తయారు చేస్తుంటారు. అసలే సాగర్ కాలుష్య సాగరమైందని బాధపడుతుంటే ఈ విగ్రహాలు కూడానా అంటారు పర్యావరణవేత్తలు. అదేం కుదరదు, ఇది తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం అంటారు భక్త మండలి వాళ్లు. దీంతో సాగర్ నిమజ్జనం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదక్కడితో ఆగకుండా హైకోర్టు మెట్లెక్కింది. ఈ హైదరాబాద్ లో ఈ హుస్సేన్ విగ్రహాలను మాస్ ప్రొసీజన్ ద్వారా తీసుకొచ్చి హుస్సేన్ సాగర్ లో కలిపే సాంప్రదాయాన్ని ఇక్కడ కొన్ని సంస్థలు నిర్వహించాయి. అప్పటి నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలు ఓల్డ్ సిటీ నుంచి, తర్వాత నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చి హుస్సేన్ సాగర్ లో కలపడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత దీన్ని జస్టిస్ సుభాష్ రెడ్డి గారు ఏమంటే మొత్తము లోడ్ అంతా హుస్సేన్ సాగర్లోనే పడుతుంది కాబట్టి ఈ విగ్రహాలను అక్కడ నీటి వనరుల్లో నిమజ్జనం చేయాలని చెప్పి ఆయన ఉత్తర్వు ఇచ్చారు. ఆ విధంగా ఆ తర్వాత కొన్ని విగ్రహాలను ఈ మీరాలం ట్యాంక్లో కానీ, ఆ తర్వాత మల్కాజ్గిరి చెరువులో, సరూనగర్ చెరువులో నిమజ్జనం చేస్తూ ఉన్నారు. అయితే 60% విగ్రహాలను ఈ హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేస్తారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడాన్ని నిషేధించాల్సిందిగా కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు కొందరు. ఈ పిటిషన్ పై హైకోర్టు తన స్పందన తెలియజేసింది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిమజ్జనంపై నిషేధం విధించలేమని తేల్చి చెప్పింది. అంతేకాదు, హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద నివేదిక సమర్పించాలని ఆదేశించింది హైకోర్టు. ఇప్పుడు ఆల్రెడీ విగ్రహాలు తయారైపోయి విగ్రహ తయారీదారులు పెద్ద ఎత్తున విగ్రహాలను తయారు చేశారు. ఇప్పుడు ఈ సమయంలో మనం నిషేధిస్తే విగ్రహ తయారీదారులకు నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళు చిన్నపాటి కార్మికులు కాబట్టి. అంతేకాకుండా సమయం లేదు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి ఈ సంవత్సరం నేను హుస్సేన్ సాగర్లో విగ్రహాల నిమజ్జనం అనుమతిస్తున్నాను అని చెప్పి చీఫ్ జస్టిస్ చెప్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని 2001లో ఇచ్చిన జడ్జిమెంట్ ఏ విధంగా మీరు అమలు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుపుకుంటూ మీరు అండర్టేకింగ్ ఇవ్వాలని చెప్పి అడ్వకేట్ జనరల్ గారిని ఆదేశించడం జరిగింది. వాస్తవానికి హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేయకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది ప్రభుత్వం. కేవలం నిమజ్జనం కోసం ఇందిరా పార్క్ లో వినాయక్ సాగర్ నిర్మించాలన్న ఆలోచన చేసింది. ఈ విషయమై వివిధ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్నో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కూడా. దీంతో ప్రభుత్వం వినాయక్ సాగర్ నిర్మాణంపై ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. అందరితో మాట్లాడుతున్నాము. ఏదైతే నీకు వినాయక్ గణేష్ ఉత్సవ సమితి కూడా ఉన్నది, వాళ్ళతో కూడా మాట్లాడతాము. ఎట్లా చేస్తే బెటర్గా ఉంటుంది అనేటువంటిది. ఎందుకంటే గణేష్ నిమజ్జనం కూడా జరగాలి. దాంట్లో గవర్నమెంట్కు వేరే ఇంటెన్షన్ కానీ ఉద్దేశం కానీ ఎట్టి పరిస్థితులు లేదు కాబట్టి అది చేస్తాం. అయితే దాంట్లో ఒక భాగంలో తీసుకుందామా, రేపు క్లీనింగ్ మొత్తం అయిన తర్వాత
తీసుకుంటే ఏ ప్రాంతంలో తీసుకుందాం, ఇటువైపు తీసుకుంటామా అటువైపు తీసుకుంటామా, అది కూర్చొని మాట్లాడిన తర్వాతనే ఎవరి మనోభావాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి 1% కూడా లేదు. డెఫినెట్గా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చేస్తాం. తాజాగా హైకోర్టు వ్యాఖ్యలతో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన మరోసారి వార్తలకెక్కింది. ప్రస్తుత పరిస్థితి వదిలేస్తే భవిష్యత్తులో కూడా హుస్సేన్ సాగర్ లోనే వినాయక నిమజ్జనం చేయాలా, లేకుంటే ప్రభుత్వం భావించినట్టుగా వినాయక్ సాగర్ ప్రత్యేక ఏర్పాటు సమంజసమేనా? హుస్సేన్ సాగర్ చుట్టూ అల్లుకుని ఉన్న నిమజ్జనం సెంటిమెంట్ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు పెద్ద శబ్దమే చేస్తున్నాయి. హుస్సేన్ సాగర్ కాలుష్యానికి కారణాల్లో విగ్రహాల నిమజ్జనం కూడా ఒకటనంటారు పర్యావరణవేత్తలు. కానే కాదంటాయి భక్త మండళ్లు. ఇంతకీ ఇందులో విగ్రహాల ఎత్తుమాట ఏమిటి? న్యాయవాదులు కోర్టు ముందు ఈ విషయమై ఎలాంటి వాదనలు వినిపించారు? మన ఖైరతాబాద్ వినాయకుడి సంగతి తెలిసిందే. పోయినసారి విగ్రహ ఎత్తు 60 అడుగులు. ఈసారి నుంచి ఒక్కో అడుగు ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. జయ జయ గణేశ జయ జయ గణేశ మహాగణపతి నమో నమో జయ జయ గణేశ. కేవలం ఎత్తు వల్ల హైలైట్ అయిన గణపతి ఖైరతాబాద్ గణపతి. ఈ స్ఫూర్తితో ఇతర మండళ్లు కూడా తమ విగ్రహాల ఎత్తును పెంచుకుంటూ వెళుతున్న మాట కొట్టి పారేయలేం. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. ఒక విగ్రహాన్ని చూసి ఇంకో విగ్రహం ఎత్తు పెంచుకుంటూ పోటీ పడతా ఉన్నారు. దీనివల్ల అనేక విగ్రహాలు రోజు రోజుకి ఎత్తు పెరిగిపోతూ ఉంది. అంతేకాకుండా 10% విగ్రహాల సంఖ్య కూడా రోజు రోజు పెరుగుతూ ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన దగ్గర చీఫ్ జస్టిస్ ప్రత్యేక కొలంలో వేస్తే ఈ సమస్యకు కొంత పరిష్కారం కలుగుతుందని చెప్పి ఆయన గట్టిగా స్ట్రెస్ చేయడం జరిగింది. పోయినసారి ఖైరతాబాద్ 60 అడుగుల విగ్రహంలో 40 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడారు. ఇందులో కేవలం 1.5 టన్నులు బంకమట్టి మాత్రమే వాడారు. ఈ మొత్తం వచ్చి కలిసేది సాగర్లోనే. కాబట్టి విగ్రహాల ఎత్తు తగ్గించాలన్న వాదనలు హోరుమంటున్నాయి. ఈ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో 2.5 కిలోమీటర్స్ లెంత్ ఉంది. అది అక్కడ లోతు 65 ఫీట్ల పైన ఉంటుంది. కానీ అక్కడ వేసిన విగ్రహాలను తీయలేకపోతున్నారు. కారణం ఏంటంటే అటువంటి మెషినరీ మన దగ్గర అవైలబుల్గా లేదు. తర్వాత ఈ లుంబిని పార్కు, సంజీవయ్య పార్కు అక్కడ వేసిన విగ్రహాలను అక్కడ కొంతవరకు తీస్తూ ఉన్నారు. కానీ అక్కడ లోతు 15 ఫీట్ 20 ఫీట్లు ఉంటుంది. మన దగ్గర ఉన్న మిషనరీ కూడా ఆ లోతుకు మాత్రమే సరిపోతా ఉంది. నిలువెల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నింపుకున్న కొన్ని వందల విగ్రహాలు వచ్చి సాగరంలో కలుస్తాయి. ఇవన్నీ కాలుష్య కారకాలు కావడమే సమస్యాత్మకం అంటారు పర్యావరణవేత్తలు. ఇదే విషయమై హైకోర్టులో చర్చకు వచ్చింది. బెంగళూరులో వినాయక విగ్రహాల ఎత్తు 6 నుంచి 8 అడుగులు మాత్రమే ఉంటుందన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. అదే హైదరాబాద్ లో ఈ ఎత్తు 25 నుంచి 60 అడుగులు ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు లాయర్లు. చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. దానికోసం ఒక ఇద్దరు ఇంజనీర్లను కూడా GHMC సంబంధించిన వారిని బెంగళూరు పంపించి దాన్ని సాధ్యాసాధ్యాలు పరిశీలించమని చెప్పారు. అయితే అక్కడ వాళ్ళు వెళ్ళొచ్చి ఆ పద్ధతి బాగుందని చెప్పారు. కానీ మన హైదరాబాద్లో 60 ఫీట్ల పైన విగ్రహాలు ఉంటాయి. తర్వాత 25 నుంచి 30 ఫీట్ల విగ్రహాలు ఒక 10,000 సంఖ్య పైన ఉంటాయి. అక్కడ బెంగళూరులో అక్కడ క్రమశిక్షణ ఉంది కాబట్టి వాళ్ళు 8 ఫీట్లకే రిస్ట్రిక్ట్ అయిపోయారు. మన భాగ్యనగర్ గణేశ ఉత్సవ సమితి మాజీ అధ్యక్షులు జి పుల్లారెడ్డి గారు ఇంతకుముందు అనేక సార్లు పత్రికా ముఖం కూడా చెప్పారు, ఎత్తు తగ్గించండి, భక్తి పెంచండి అని. కానీ భక్తులు దీన్ని పాటించట్లేదని ఆయన చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మట్టి గణపతే మహాగణపతి అన్న నినాదానికి ముమ్మర ప్రచారం కల్పిస్తున్నారు. తొలినాళ్లలో మన వాళ్లు చెరువుల నుంచి మట్టి సేకరించి విగ్రహాలను తయారు చేయమనేవాళ్లు. అలా చేయడం వల్ల చెరువుల పూడికతీత పనులు మొదలవుతాయి. దీంతో వర్షాలు పడ్డప్పుడు చెరువులు కుంటల నీటి నిల్వ సామర్థ్యం సైతం పెరుగుతుంది. మట్టి గణపతి కాన్సెప్ట్ లో ఇంతటి పరమార్థం ఉంది. మన వాళ్లు ఈ విషయమే మర్చిపోతున్నారు. లేనిపోని హంగులు ఆర్భాటాలకు పోతున్నారు. దీనికి తోడు విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఎక్కువగా వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల అసలుకే మోసం వస్తుందన్న విమర్శలు తీవ్రంగానే వినిపిస్తున్నాయి. ప్రకృతిని కాపాడేటువంటి పండుగ. వర్షాలతో అన్ని చెరువులు, వాగులు, కుంటలు అన్నీ కూడా నిండిపోయి ఉన్నటువంటి వాతావరణంలో మన పూర్వీకులు, మన పెద్దల అనాదిగా ఈ యొక్క వినాయక ఉత్సవాలను ఏర్పాటు చేసి వినాయకుడితో పాటు 21 ఔషధ మూలికల్ని గణపతితో పాటు పూజల్లో తీసుకొని వచ్చి వాటిని తర్పణ ప్రియుడైనటువంటి విఘ్నేశ్వరునితో పాటు ఆ యొక్క జలాశయాల్లో వదలడం వల్ల ఆ నీరు శుద్ధైపోయి రాబోయే సంవత్సర కాలం ఆ నీరును తాగునీటిగా వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పద్ధతిగా ఉండేది. దానికి తోడు జంట నగరాల్లో గణేష్ మండళ్ల సంఖ్య రాను పెరిగిపోతున్నాయి. చవితి వచ్చిందంటే చాలు ఏ గల్లీ చూసినా వినాయక మండపాలే కనిపిస్తాయి. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఓ 25,000 మండపాలున్నాయని లెక్కలు చూపుతారు. కానీ ఆ సంఖ్య 1,00,000 వరకు ఉంటుందని అంచనా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన ఎత్తైన విగ్రహాల వల్ల చెరువులు కాలుష్య కాసారాలు కావడమే కాదు,
ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువే. అంతేనా, విగ్రహ ఎత్తు ఎక్కువ కావటం వల్ల స్తంభాలకు కట్టిన బ్యానర్లు, ఇతర తీగలు తెగడంతో అనవసర ప్రమాదాలకు కారణమవుతోంది. ఇలా హైట్ ఎక్కువ చేయడం కోరి కష్టాలను కొని తెచ్చుకోవడమే అన్న మాట బలంగా వినిపిస్తోంది. విగ్రహం హైట్ పెరగడం సమస్యాత్మకం కాబట్టే ఇది కూడా ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 60 ఏళ్ల చరిత్రన్న ఖైరతాబాద్ గణేశుడు ఈసారి నుంచి ఎత్తు తగ్గించుకుంటూ రావటం శుభసూచకంగా భావిస్తున్నారు. మిగిలిన భక్త మండళ్లు కూడా ఇదే స్ఫూర్తితో ఎత్తు తగ్గించడం మేలు చేస్తుందని అంటున్నారు. ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.